కాశ్మీర్లో ఫస్ట్ బోటింగ్ వెళ్ళాలన్నారు. చాలా బాగుండే. మేము బస్సు దిగి కరెక్ట్గా అందరము బోట్స్ హైర్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆ దృశ్యాలను అనుభవించాము. కాశ్మీరీ టీ అని చెప్పి కఫా అని చెప్తారు దాన్ని. రకరకాల డ్రై ఫ్రూట్స్, చక్కెర అవన్నీ మూలికలతో చేరినటువంటి ఒక చాయ్ చేసి ఇచ్చారు. మేము మా బోట్లో కూర్చుంటే పక్క బోట్లో నుంచి కూర్చుని చేసి ఇచ్చారు. తాగడానికి చాలా రుచిగా డ్రై ఫ్రూట్స్ సిరప్ తాగినట్లుండే. అది ఇమ్యూనిటీ బూస్టర్ అంట. అందులో వేసిన మూలికలు అది అసలు చాయ్ పత్తా చాలా తక్కువ వేశారు. ఆ కాంబినేషన్ చాలా బాగుండే. అందులో ఆ దీంట్లో బోట్లో కూర్చుని అప్పటికప్పుడు బాగా తయారు చేసిన టీ తాగడంలో మజా వేరే. ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది. వ్యూలో ఆ 12 గంటలు మిట్ట మధ్యాహ్నంలో అది రివర్ మధ్యలో కూర్చుని అది తాగడంలో అదొక కిక్కు. ఖవా అంటారు దాన్ని. చాలా మటుకు మూలికలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇచ్చాడు. మా ఆయన కాఫీ తాగారు. అది ఇంకా బ్రహ్మాండంగా ఉండే. చక్కెర బదులు తేనె కలుపుతున్నారు అందులో. అది ఒక స్పెషల్ టేస్ట్ ఇచ్చింది. వి ఎంజాయ్డ్ ఏ లాట్. మిట్ట మధ్యాహ్నంలో ఆ నీళ్ళల్లో అది పచ్చ రంగు గ్లో ఇస్తుంది. కిందంతా నారలాగా ఏదో ఒక ప్లాంట్స్ గ్రో అయింది. దాని యొక్క రిఫ్లెక్షన్ సన్ను పడేసరికి పచ్చగా నీళ్ళుంది. మా చుట్టూ రకరకాల మనుషులు, రకరకాల వాళ్ళు, లోకల్ వాళ్ళు, టూర్కి వచ్చిన వాళ్ళు, మా బస్సు వాళ్ళే చాలామంది ఈ బోట్లలో తిరుగుతున్నాము. 1 గంట ప్రయాణం లాగా తీసుకెళ్తారు. సుమారు నీళ్ళల్లో ఒక రౌండ్గా 1.25 కిలోమీటర్ చుట్టి చూపిస్తారు. అక్కడ దాంట్లో మధ్యలో కూడా చాలా మటుకు ఎక్కువ ఇళ్ళలాగా కట్టుకొని షాపింగ్ కాంప్లెక్స్లు, బట్టలు అమ్మటం కానివ్వండి, ఆ ఊరి వెరైటీ వస్తువులు అమ్మడం కానివ్వండి, చాలా నేచర్కి దగ్గరగా బోట్ హౌసెస్, ఆ బోట్ హౌసెస్లో హోటల్స్ తెప్పిస్తున్నారంట. అంటే వీ కెన్ స్టే ఫర్ 1 నైట్ 1 డే లైక్ దట్. కాశ్మీర్లో చక్కగా బోట్ రైడింగ్లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు. మా పక్క బోట్ వాళ్ళు, మేము ఆ తర్వాత ఒకసారి బాంబేలో ఉన్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్లో చాలా బాగా అనిపించింది. బట్ అంత క్లియర్గా లేదు. ఇది మొఘల్ గార్డెన్స్ అని చెప్పి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అక్కడ చూసారంటే ఆ బోట్లో వెళ్తున్నప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ షాపింగ్ కాంప్లెక్స్లు, బట్టలు, ఆ ఊరి రకరకాల వస్తువులు అలా అమ్మేవాళ్ళు. ఇంకా ఇటుపక్క మొఘల్ గార్డెన్స్ అని ఉంది ఆపోజిట్ సైడు. అక్కడ వెళ్తే గార్డెన్ చుట్టూ ఫొటోస్ తీయగలిగాను. వీడియోస్ రాలేదు అంతగా, అంటే అలో చేయలేదు. చాలా మటుకు రకరకాల పుష్పాలు ఉంది. మేము ఆ బోటింగ్ అప్పుడు 2 తామర పూలు కోసుకున్నాము. అక్కడంతా తెల్లని తామర పూలు ఉంది. బోట్లు నిటారుగా నిల్చుకుని ఉంది. బస్ స్టాండ్ లాగా, బోట్ స్టాండ్ లాగా.